ఇలా బోటి ఫ్రై ఎప్పుడైనా చేశారా ఫ్రెండ్? ఇలా చేసి చూడండి. నా లెక్క నా స్టైల్లో చేయండి ఫ్రెండ్. తినని వారు కూడా వారంలో ఒకసారి తిన్నవారు 2 సార్లు తింటారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరు చూస్తున్నది హారిక కిచెన్. మరొక రెసిపీతో మీ ముంగట వచ్చాను ఫ్రెండ్. చూడండి, బోటి ఫ్రైతో వచ్చాను. చూడండి, ఫస్ట్ అయితే బోటిని ఇలా ఉడికించుకొని వాటర్ అన్నీ తీసేయాలి. వాటర్ అన్నీ తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్, ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో మనకు సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. సరిపడంత అంటే 2-3 లేక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న బోటీని మరొక 2-3 వాటర్లో ఇలా కడుక్కోవాలి అన్నట్టు. ఉడికించిన వాటర్ పడేసిన తర్వాత కూల్ వాటర్తో ఇలా కడుక్కోవాలి. మనం ఎప్పుడన్నా బోటీ కానీ మటన్ కానీ ఇలా వండుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడైపోయింది ఫ్రెండ్. ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. 2 లేక 3 వేసి పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలాగ మనం వేసిన బోటి బాగా ఫ్రెష్గా కడుక్కొని అదే ఆయిల్లో మనం బోటి వేసుకోవాలి. ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అదే బోటి 2-3 వాటర్లో కడుక్కొని వేసుకోవాలి అన్నట్టు. వేసుకొని దాని వాటర్ దానికి ఇనికిందాకా కలుపుకోవాలి మంచిగా. ఇలా కలుపుకున్న తర్వాత సగం టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్, ఎందుకంటే బోటీలో కానీ మటన్లో కానీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది. అప్పటిదప్పుడు దంచుకొని వేసుకోవాలి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. వేసుకున్న తర్వాత దాని వాటర్ దానికి ఇనికిందాకా అయితే ఇలా ఉడికించుకోవాలి. ఉడికించుకొని మంచిగా కలుపుకోవాలన్నట్టు. కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారము, మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు ముక్క ఉడకాలి కదా, ఉడకాలి కాబట్టి కొద్దిగా మనకు ఉడికిన దాకా అయితే కొద్దిగా వాటర్ వేసి ఒక 5 మినిట్స్ ఏమో మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత తీసి చూసేసరికి దాని వాటర్ దానికైతే చూడండి ఎంత బాగా ఇంకిపోయినాయో. ఇలాగ ఫ్రై చేసుకోవాలి. వాటర్ అయితే ఇంకిపోయినాయి. మాడంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కసూరి మెంతి ఇలా నలుచుకొని వేసుకోవాలి. ఫ్రెండ్, కసూరి మెంతి వేయండి, ఎందుకంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా కసూరి మెంతి తోటైతే చాలా అంటే చాలా మన ఆరోగ్యానికి కూడా కసూరి మెంతి మంచిది అన్నట్టు. మీరు కూడా వేసి ట్రై చేసి చూడండి. దించే ముంగట కొద్దిగా సగం నిమ్మచెక్క అయితే వేసుకోవాలి, పిండుకోవాలి. నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్. తినని వారు కూడా వేసుకొని తింటారు అన్నట్టు. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. మా రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్.
చూడండి ఫ్రెండ్, నేను చేసే రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా ఫ్రెండ్? బాయ్. మరి మరొక రెసిపీతో కలుద్దాం.